ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. ఇంతకుముందు మంత్స్ నేను ట్రై చేసినప్పుడు ఎప్పుడు సింగిల్ లైన్ వచ్చేది. సో ఐ వాజ్ ఆల్వేస్ డిప్రెస్డ్. అంటే మధ్యలో ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇలాంటి హెల్దీ ఫుడ్స్ని హార్ట్ బీట్ ఫామ్ అయిందని. హార్ట్ బీట్ అనేది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్, కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి లాగా అయిందనమాట నా డెలివరీ స్టోరీ అయితే. హలో ఆల్, ఎట్లున్నారు? ఏం చేస్తున్నారు? ఇంతకీ తిన్నారా లేదా? బ్యాక్గ్రౌండ్ బాగుందా? ఏదో సింపుల్గా అట్లా సెట్ చేశానండి, ఏమంటారు? అయితే ఇవాళ వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంతకుముందు 2 వీడియోస్ తీసానమాట. అందులో నా క్యాబిన్ క్రూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. అట్లనే ఆ తర్వాత నాకు వచ్చిన మల్టీమీడియా ఆపర్చునిటీ గురించి కూడా షేర్ చేసుకున్నాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూసేయండి. అయితే ఈ వీడియోలో ప్రత్యేకించి టైటిల్ చూసే ఉంటారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉండబోతున్నాయి. మరి అవేంటో ఇవాళ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మరి లేట్ ఎందుకు, ఇవాళ వీడియోని స్టార్ట్ చేసిద్దాం. సో నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో మల్టీమీడియా ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తూ ఉండే. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు లైఫ్ స్టైల్ సెగ్మెంట్కి వర్క్ చేస్తుండే. అయితే మీకు తెలిసినట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పర్టికులర్ టైంలో లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అట్లా లైఫ్ స్టైల్ సెగ్మెంట్ కూడా పోయిందనమాట. సో అందులో వర్క్ చేసే వాళ్ళని తీసేసినారు. లక్కీగా నా జాబ్ ఉండిపోయింది. ఎందుకంటే నేను వర్క్ చేసే ఫీల్డ్లోనే హైదరాబాద్ మేనేజర్ అనేది నా వర్క్ చూసి తీసుకున్నారనమాట. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ మ్యామ్. ఎందుకంటే నా జాబ్ కూడా పోతుండే, ఎందుకంటే లైఫ్ స్టైల్ సెగ్మెంట్ అనేది మొత్తం లే ఆఫ్స్ చేసేసినారనమాట. సో లక్కీగా నన్ను న్యూస్ టీమ్కి వేసినారు, నా జాబ్ ఉండింది. సో న్యూస్ అనేది కూడా చాలా కొత్త నాకు. జనరల్గా న్యూస్ అనేది ఏంటి, ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలి కదా. బట్ నాకు అలాంటి ఏం లేకుండే. బట్ నేను ఆల్రెడీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తుండే కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ ఉండింది. అక్కడ న్యూస్ టీంలో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినారనమాట. సో న్యూస్ అనేది ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, న్యూస్ కానీ మీడియా కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉండదు. ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉండాలి, న్యూస్ అనేది అప్డేట్ ఇస్తూ ఉండాలి పబ్లిక్కి కదా. సో అది నాకు అర్థమైంది అక్కడ ఆ జాబ్లో జాయిన్ అయినప్పుడు. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంలో ఎలక్షన్స్ అనేవి అప్పుడే వచ్చినుండే అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ చాలా వీడియోస్ చేసినుండే. బ్యాక్ టు బ్యాక్ 10 వీడియోస్ లైన్గా చేస్తూ పోయినుండే. అట్లనే ఒక సండే లేదు, సాటర్డే లేదు, ఒక్కొక్కసారి షిఫ్ట్ తర్వాత కూడా మనం ఉండి వీడియోస్ చేయాల్సి వచ్చినుండే. సో అప్పుడు నాకు అర్థమైంది ఈ న్యూస్ మీడియా అనేది మామూలు విషయం కాదు. వీ హ్యావ్ టు బీ అవైలబుల్ ఎవ్రీ టైమ్ అనమాట. సో ఇక్కడ ఏమైందంటే, ఆల్రెడీ నేను లైఫ్ స్టైల్ సెగ్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడే నాకు అనిపించింది జాబ్ షిఫ్ట్ అవ్వాలని. ఎందుకంటే అక్కడ అనేది మన రోల్ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది అనమాట. హైక్స్ కూడా అంత రాకపోతుండే. సో కెరియర్లో మనకి గ్రోత్ కావాలని చూస్తాం కదా. సో ఆ టైం అనేది నాకు రియలైజ్ అయ్యేలోపు నన్ను న్యూస్ టీమ్కి వేయడం, ఆ లైఫ్ స్టైల్ సెగ్మెంట్ తీసేయడం, ఇదంతా పడిపోయి నేను అట్లనే కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. బట్ ఒక పర్టికులర్ టైం తర్వాత ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేవి నాకు కావాలి కాబట్టి నేను షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాను. సో ఏమైంది, ఈ జాబ్కి రిజైన్ చేసేసి నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వేరే జాబ్ ఎత్తుకుతుండే. వేరే జాబ్ వచ్చింది. ఇంకో 10-15 డేస్లో నేను జాయిన్ అవ్వాలన్నమాట. ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. సో నాకేమైందంటే, వేరే జాబ్ వచ్చింది కదా, నా చేతిలో ఆఫర్ లెటర్ ఉంది. సో ఈ హడావిడిలో పడి నేను ఒకటి మర్చిపోయింది ఏంటంటే, నా పీరియడ్స్ స్కిప్ అయినాయని. జనరల్గా నాకు పీరియడ్స్ అనేవి 2-3 డేస్ అటు ఇటు అయ్యి కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. మన లేడీస్ అందరికీ తెలిసినట్లయితే పీరియడ్స్ అనేవి ఒక్కొక్కసారి అటు ఇటు అయితే ఆ మంత్లో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ. సో అట్లనే నేను కూడా అనుకొని ఒక రోజు అలా వదిలేసినుండే. బట్ దెన్ నాకు మైండ్లో రన్ అయింది ఏంటంటే, నేను నా హస్బెండ్ వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫర్ కిడ్స్ అనమాట. సో ఫ్యామిలీ ఎక్స్టెండ్ చేసుకుందాము, ఫ్యామిలీ ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటుండే. సో నా మైండ్లో ఉండే అనమాట, మేబీ అది అవ్వచ్చు అని. బట్ ఇక్కడ ఏమైందంటే, ఇంతకుముందు మంత్స్ నేను ట్రై చేసినప్పుడు ఎప్పుడు సింగిల్ లైన్ వచ్చేది. సో ఐ వాజ్ ఆల్వేస్ డిప్రెస్డ్. సో ఈ మంత్ ఏమైపోయిందంటే, కెరియర్లో కొంచెం గ్రోత్ కూడా ఇంపార్టెంట్ కదా, కెరియర్ మీద ఫోకస్ చేసుకుందాము. సో అందుకే అంత మైండ్లోకి రాలే అనమాట. సో సరేలే, ఒకసారి అయితే టెస్ట్ చేసి చూద్దాము ఏమవుతుంది, ఎప్పుడు పీరియడ్స్ అయితే ఇట్లా స్కిప్ అవ్వలే కదా, ఏమో మేబీ అని అనిపించింది. సో నేనేం చేసిన అంటే, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆ టెస్ట్ శాంపిల్స్ తెచ్చుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ శాంపిల్ తీసుకోవాలి కదా. సో ఫస్ట్ శాంపిల్ అట్లా తీసుకున్నాను అనమాట. టు మై సర్ప్రైజ్ డబల్ టిక్స్ వచ్చినాయి అనమాట ఆ టెస్ట్లో. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు సింగిల్ టిక్ వచ్చేది. ఎవరైనా కిడ్స్ కోసం ట్రై చేస్తే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఖచ్చితంగా నేను చెప్పేది రిలేట్ అయ్యే ఉంటారు. సో ఎప్పుడు సింగిల్ టిక్ చూసే మనము సడన్గా డబల్ టిక్ చూసినామంటే
ఆ హ్యాపీనెస్ అనేది మాటలో చెప్పనీకి రాదు గదా! సో, ఐ వాస్ ఆల్సో వెరీ, వెరీ, వెరీ హ్యాపీ అనమాట. వెంటనే ఎళ్లి ఇంకొకసారి గూడా టెస్ట్ చేసినాను. ఇదేంది నిజమా? కాదా? అని. సో, టెస్ట్ చేస్తే ఇంకోసారి కూడా డబుల్ టిక్స్ వచ్చినాయన్నమాట. ఐ వాస్ వెరీ హ్యాపీ. వెంటనే ఎళ్లి నా హస్బెండ్‌తోని ఈ విషయం షేర్ చేసుకున్నాను. హి వాస్ ఆల్సో వెరీ హ్యాపీ అనమాట. ఆ తర్వాత రియాలిటీ ఏందంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక జాబ్‌కి రిజైన్ చేషిన. ఇంకో జాబ్‌కి ఎళ్తున్నా. ఆల్‌మోస్ట్ 15, 20 డేస్‌లో 10, 15 డేస్‌లో జాయినింగ్ ఉంది. ఇప్పుడేం చేయాలి? ఎందుకంటే ఈ విషయం ఈ ఈ ఈ ఇది తెలిసిన తర్వాత ఫస్ట్ మైండ్‌లో రన్ అయింది అదే అన్నమాట. బట్ దెన్ అనుకున్నాముకి లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అని ఫస్ట్ డాక్టర్‌నైతే కన్సల్ట్ అవ్వాలి అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంది అంటే ఎవరైనా ఫస్ట్ పీరియడ్ స్కిప్ అయితే ఒక 3, 4 డేస్ అలా ఎళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మన ప్రెగ్నెన్సీ అనేది రైట్ ప్లేస్‌లో ఫార్మ్ అవ్వడం గూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యూటరస్‌లో ఫార్మ్ అవ్వాలి. సో, అందుకే నాకు ఇన్ఫర్మేషన్ ఉండే గాబట్టి, ఈ నాలెడ్జ్ ఉండే గాబట్టి ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళాలి అనుకున్నాను. ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని డాక్టర్ దగ్గరికెళ్ళినాము నేను, నా హస్బెండ్. ఎళ్ళిన తర్వాత తనేం చెప్పిందంటే స్కాన్ చేస్తారు గదా! చేసిన తర్వాత ఆహ్, యెస్ యూ ఆర్ ప్రెగ్నెంట్. సాక్ ఫార్మ్ అయింది. బట్ ఇంకా హార్ట్ బీట్ ఫార్మ్ అవ్వలేదు అని చెప్పింది. నేననుకున్నా ఏంటి ఇది కూడా ఉంటదా ఇంకా అనుకున్నా. హూసెవర్ డజంట్ నో ఈ హార్ట్ బీట్ అనేది ఫార్మ్ అవ్వడం గూడా చాలా ఇంపార్టెంట్. సో, నేనెళ్ళినప్పటికి 7 వీక్స్ ఉండే. సో, డాక్టర్ ఏమన్నదంటే, నైన్త్ వీక్ వరకు వెయిట్ జేయండి. అంటే ఇంకో 2 వీక్స్ వెయిట్ జేయండి. 2 వీక్స్‌లో వరకి హార్ట్ బీట్ వచ్చేస్తది. అయితే నేను స్కాన్ జేసేటప్పుడు స్కాన్ జేసే డాక్టర్ ఉంటది గదా! తనని అడిగినా అనమాట. మ్యామ్ నా ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ ప్లేస్‌లోనే ఉందా అని అడిగినా. ఎందుకంటే మన ట్యూబ్స్ ఉంటాయి గదా! యూటరస్‌కి 2 ట్యూబ్స్ ఉంటాయన్నమాట. ఆ 2 ట్యూబ్స్‌లో ఫార్మ్ అవ్వగూడదు. అక్కడ ఫార్మ్ అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇఫ్ అట్ ఆల్ యూ నో. ఎందుకంటే అక్కడ మన ప్రెగ్నెన్సీ అనేది గ్రో అవ్వదనమాట. అక్కడ రప్చర్ అయిపోయి లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్ గూడా అవ్వచ్చు వుమెన్‌కి. అందుకే అంటారు డాక్టర్స్ అందరూ గూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనం ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా లేకపోయినా పీరియడ్ స్కిప్ అయితే టెస్ట్ చేసుకుంటే ఏందంటే మనకి ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది ఉంటే మనం డాక్టర్ దగ్గరికెళ్లి స్కాన్ తీసుకుంటే యూటరస్‌లో కాకుండా వేరే ప్లేసెస్‌లో ఉంటే గనక వెంటనే అది తీసేయాలన్నమాట. లేకపోతే ఇట్స్ వెరీ లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ద వుమెన్ అన్నమాట. సో, అదే నేను అడిగిన. లక్కీగా వాట్ షీ టోల్డ్ వాస్ యెస్ ఇట్స్ ఇన్ ద రైట్ ప్లేస్. బట్ తనేమందంటే ఇప్పుడే అందరికీ చెప్పకండి. ఎందుకంటే ఉత్తి సాకే ఫార్మ్ అయింది. హార్ట్ బీట్ ఇంకా ఫార్మ్ అవ్వలేదు అని చెప్పిందనమాట. సో, అప్పుడు నాకు అర్థమైందేందంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ రాగానే ఇట్స్ నాట్ ఎ హ్యాపీ మూమెంట్. హార్ట్ బీట్ గూడా ఫార్మ్ అవ్వడం ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని నాకప్పుడు అర్థమైంది. కన్సీవ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ జేషినారు. ఫోలిక్ యాసిడ్, జింకోవిట్ స్టార్ట్ జేషినారు. కొంచెం మంత్స్ తర్వాత ఐరన్ ఇంకా కాల్షియం టాబ్లెట్స్ స్టార్ట్ జేషినారు నాకైతే. ఇంకా కొంతమందికి కొన్ని విటమిన్ టాబ్లెట్స్ కూడా స్టార్ట్ జేస్తారు. డిపెండింగ్ ఆన్ దేర్ బ్లడ్ టెస్ట్. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో డాక్టర్ నాకేం సజెస్ట్ జేషినారంటే, ఈ 2 వీక్స్ కూడా అంటే ఈ 2 వీక్స్ అనే గాదు ఫస్ట్ 3 మంత్స్ ఎవరైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం గానీ, లేదా ఆయిలీ, మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం గానీ అవాయిడ్ జేయాలి. అట్లనే ఈ నాన్ వెజ్‌లో మటన్ అనేది అవాయిడ్ చేయమన్నారు. ఎందుకంటే అది చాలా ఈజీగా డైజెస్ట్ అవ్వదు కదా! సో, ఈ టైంలో డైజెషన్ ఈజీగా అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. సో, ఇదంతా నాకు సజెస్ట్ జేషినారు. అట్లనే ఒక 2 వీక్స్ తర్వాత రండి అని చెప్పినారు. ఈ 2 వీక్స్ మాత్రం ఒక హారబుల్‌గా గడిచినాయని జెప్పొచ్చు. ఎందుకంటే, ఈ 2 వీక్స్ ఫస్ట్ ఒక టెన్షన్ హార్ట్ బీట్ ఫార్మ్ అయితదా? లేదా? అప్పటికి నాకు సింప్టమ్స్ గూడా మెల్లగా స్టార్ట్ అయిపోయినాయన్నమాట. అంటే వామిటింగ్స్, కళ్ళు తిరగడము, ఇంకా ఏమంటారు చాలా నీరసంగా ఉంటుండే, వామిటింగ్స్ అయితుండే, ఏం తినాలనిపించకపోయేది. ఎవరైనా ఈ ఫేజ్ గనక క్రాస్ అయితే వాళ్ళందరూ రిలేట్ అయితారు. సో, ఇట్లా అంతా సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పాయింట్ ఏందంటే, ఆ కొత్త జాబ్‌కి నేను ఎళ్ళాలా వద్దా? తీసుకోవాలా వద్దా? అనేది క్వెషన్ మార్క్. ఎందుకింత ఆలోచిస్తున్నా అంటే మీరందరూ అనుకోవచ్చు ఏముంది జాబ్ చేస్తూ గూడా ప్రెగ్నెన్సీ తర్వాత గూడా వర్క్ చేయొచ్చు కదా! అని. బట్ ఇక్కడ ఏమైందంటే నేను వర్క్ చేసే ముందు జాబ్ నా లక్కీ అనాలో, ఫార్చునేట్ అనాలో, అన్‌ఫార్చునేట్ అనాలో తెలవదు గానీ నేను వర్క్ చేసే జాబ్స్ అన్నీ గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండేవి గాదు. అంటే ఐ హావ్ టు బీ ఆన్ ఫీల్డ్. క్యాబిన్ క్రూ గూడా అంతే ఐ హావ్ టు గో అండ్ వర్క్. దెన్ మల్టీమీడియా ప్రొడ్యూసర్ ఏదైతే వర్క్ చేసినానో అది గూడా నేను కెమెరా ముందు మాట్లాడాలి గాబట్టి ఆ జాబ్ కూడా నేను ఖచ్చితంగా ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాలి. సో, ఇప్పుడు నాకొచ్చిన ఆఫర్ లెటర్ వచ్చిన జాబ్ కూడా ఐ హావ్ టు వర్క్ అన్నమాట. ఆన్ ఫీల్డ్ ఉండాలి.
సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు. అండ్ మోరోవర్ నేనిప్పుడు ఆ జాబ్ తీసుకొని జాయిన్ అయిన వెంటనే నాకిట్లా సింప్టమ్స్ ఉన్నాయి. అంటే నాకిట్లా అయితుంది అని వాళ్ళు చూడడం గానీ, లేదా వెంటనే మెటర్నిటీ లీవ్ గానీ అసలియ్యరు గదా! సో, అప్పటికే 1 మంత్ అయిపోయింది. సో, ఇవన్నీ ఆలోచిస్తుండే అనమాట. అండ్ ఈ సింప్టమ్స్ అన్నీ గూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ స్మెల్స్ కూడా పడకపోయేది. నేను ఆఫీస్‌కి మా ఇంటి నుంచి ఆఫీస్‌కెళ్ళే వరకి ఒక 40 మినిట్స్ పడుతుండే అనమాట. ఆ దారిలోనే నాకు వామిటింగ్స్ గూడా అయితుండే. నేనొక సైడ్ కార్ నడుపుకుంటూ, ఒక సైడ్ వామిటింగ్ జేసినారు. అంటే నేనొక ఐ యూజ్డ్ టు క్యారీ వామిటింగ్ బ్యాగ్స్ అనమాట. సో, ఆహ్, 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 అది యూజ్ చేయడం ఇలా అంతా అయితుండే అనమాట ఆ 2 వీక్స్‌లో. సో, దెన్ నాకు ఒకటనిపించిందేందంటే ఐ హాడ్ టు టేక్ ఎ కాల్. సో, ఆ కాల్ తీసుకునే ముందు ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళి నా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా అని చాలా టెన్షన్‌లో ఉండే అనమాట. చాలా వుమెన్ కనెక్ట్ అయితారు గదా! ఆ 2 వీక్స్ హార్ట్ బీట్ రావాలి అని గాడ్‌కి ప్రే చేసుకుంటాము. ఎప్పుడు బెస్ట్ విషెస్ ఇయ్యమని చెప్తాం గదా! సో, ఆ 2 వీక్స్ కూడా అట్లా గడిచిపోయినాయి నాకు. వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళాం. 2 వీక్స్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అయిపోతదనుకోని ఆ 2 వీక్స్ అయిపోయినాయి. డాక్టర్ దగ్గరికెళ్ళినాము. డాక్టర్ టెస్ట్ చేసింది. చేసి చెప్పిందేందంటే హార్ట్ బీట్ ఫార్మ్ అయిందని. హార్ట్ బీట్ అనేది లబ్ డబ్, లబ్ డబ్, లబ్ డబ్ అని వస్తుండే అనమాట. ఎవరైనా ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తే గనక ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. ఆ టైంలో మనకి హస్బెండ్‌ని లోపల పిలుస్తారు. సో, తను గూడా విన్నాడు. సో, ఫస్ట్ టైమ్ మా ఇద్దరికి మా లైఫ్‌లో ఇది ప్రీషియస్ మూమెంట్ అనమాట. ఫస్ట్ టైమ్ ఇది జరుగుతుంది అంటే ఇట్ వాస్ వెరీ, వెరీ, వెరీ స్పెషల్. సో, ఇంకా హార్ట్ బీట్ ఫార్మ్ అయింది. డాక్టర్ అన్నది ఓకే. యూ కెన్ డిస్క్లోజ్ టు యువర్ క్లోజ్ వన్స్ అని చెప్పిందనమాట. సో, దట్స్ వెన్ అంతకుముందు మేము మా క్లోజ్డ్ ఫ్యామిలీకి చెప్పినాము ఆల్రెడీ. సో, దట్స్ వెన్ వి వర్ హ్యాపీ. నౌ ద టైమ్ ఈస్ టు టేక్ అ డెసిషన్ అనమాట ఆన్ మై జాబ్. సో, నేను ఒకటే ఆలోచించినాకి నా సింప్టమ్స్ అనేవి ఇంకా డాక్టర్ ఏమన్నదంటే, ఈ సింప్టమ్స్ అనేవి నీకు త్రూఔట్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. లేదా ఒక 3 మంత్స్ తర్వాత ఆగిపోవచ్చు. లేదా ఒక 4, 5 మంత్స్ తర్వాత ఆగిపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. అందరికీ ఒకేలాగా ఉండవు. ఒక్కొక్కసారి కొంతమందికి సింప్టమ్స్ గూడా కనిపించవంట. సో, నా కేస్‌లో అయితే ఘోరంగా సింప్టమ్స్ ఉండే. సో, నేనొకటి డిసైడ్ చేసుకున్నా అనమాట. సో, ఇప్పుడు నేనెళ్ళి కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యి వెంటనే లీవ్స్ ఇయ్యండి, మెటర్నిటీ లీవ్ ఇయ్యండి అంటే ఎవరు ఇయ్యరు గదా! అట్లా అని నేను ముందు జాబ్‌కి గూడా ఎళ్ళలేను. ఎందుకంటే ఆ జాబ్ గూడా వర్క్ జేసే జాబ్. ఇంకా న్యూస్, మీడియా జాబ్ కాబట్టి ఖచ్చితంగా నా రిక్వైర్‌మెంట్ ఇంకా ఎక్కువుంటది. సో, ఐ కాంట్ గో బ్యాక్ టు దట్ జాబ్. ఎయిదర్ ఐ కాంట్ చూజ్ దిస్ జాబ్. సో, ఈ కన్‌ఫ్యూజన్‌లో చాలా హార్డ్ డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఐ హాడ్ టు క్విట్ బోత్ ద జాబ్స్. అంటే ఆఫర్ లెటర్ తీసుకోకుండా ఆఫర్ లెటర్ తీసుకొని జాయిన్ అవ్వలేదు. అట్లనే ఈ జాబ్‌కి గూడా ఎనకకెళ్ళలే అనమాట. అండ్ థాంక్ గాడ్ ఐ టుక్ ద డెసిషన్. ఎందుకంటే సింప్టమ్స్ అనేవి సివియర్ అయిపోయినాయన్నమాట. వామిటింగ్స్ కానీ, స్మెల్ పడకపోవడం గానీ, కళ్ళు తిరగడం గానీ, సో, ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఎందుకు మన ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐ డిడ్ంట్ వాంటెడ్ టు టేక్ ఎనీ ఛాన్స్. అండ్ నాకు థైరాయిడ్ ఉండే. బట్ ఇట్స్ ఆల్వేస్ నార్మల్. బట్ దెన్ నాకొక భయం ఉంటది గదా! వుమెన్ అందరికీ ఏంటంటే ఒక చిన్న భయం ఉంటదనమాట. ఈ ప్రీషియస్ మూమెంట్‌ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఏం జరగొద్దు అని చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటాము. మనల్ని గూడా సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటాం. ఎట్లయితే నేను జాబ్‌ని గూడా సాక్రిఫైస్ జేసినానో. సో, అట్లా చేయాల్సొచ్చింది. దట్స్ హౌ ఐ హాడ్ టు క్విట్ ఆల్ ద జాబ్స్ అండ్ దెన్ కాన్సంట్రేట్ ఆన్ మై ప్రెగ్నెన్సీ. అయితే అన్ని మంత్స్ బానే ఉండే. ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఒక ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు గూడా నాకు సింప్టమ్స్ ఉండేయన్నమాట. అవి గూడా నేను తిన్న వెంటనే వామిటింగ్స్ అయిపోయేవి. అలా ఉండే సింప్టమ్స్ అన్నీ. లక్కీగా వాట్ ఐ చూస్ టు స్టే ఎట్ హోమ్ వాస్ రియల్లీ వెరీ రైట్ డెసిషన్ అని జెప్పొచ్చు. ఎందుకంటే నాకస్సలు అయ్యేది గాదు. ఐ వాస్ లైక్ బెడ్ మీద నుంచి కిందకి దిగాలంటే గూడా కళ్ళు తిరిగేవి. అలా అయ్యేదన్నమాట. నా సింప్టమ్స్ అలా ఉండే. సో, కొంతమందికి అసలేం సింప్టమ్స్ ఉండవిక్కడ. కొంతమందికి అసలు చాలా తక్కువుంటాయి సింప్టమ్స్ అనేవి. మరి నా కేస్‌లో అయితే ఎక్కువగా ఉండే అన్నమాట. సో, దట్స్ హౌ ఐ థాట్ నేను తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్ అని. అండ్ దెన్ ఏమైంది నా సింప్టమ్స్ అనేవి ఒక ఫోర్త్ మంత్ ఎండింగ్ వరకుండే. ఇంకా ఫిఫ్త్, సిక్స్త్ మంత్ అయితే చాలా హ్యాపీగుండే. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ టు ఈట్ అనమాట. కొంచెం వెయిట్ గూడా పుట్ ఆన్ అవ్వడం స్టార్ట్ అయింది సిక్స్త్ మంత్ ఎండింగ్‌కి. అయితే ఇక్కడ ఏమైందంటే నా ఫస్ట్ ఫిఫ్త్ మంత్ అట్లా వచ్చినా గానీ నాకంత స్టమక్ కనిపించేది కాదనమాట. సో, నేను డాక్టర్‌ని అడిగినా, "డాక్టర్ ఏంటిది నాకు స్టమక్ కనిపించట్లేదు. అందరికీ కనిపిస్తది గదా!" అంటే డాక్టర్ అన్నది, "అందరికీ కనిపించాలని లేదమ్మా. నువ్వు కొంచెం హైట్ ఉన్నావు గదా! సో,
హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం కనిపించకపోవచ్చు. అండ్ నో మ్యాటర్ హైట్, వెయిట్ ఇవన్నీ కాకపోయినా కొంతమందికి కనిపిస్తది, కొంతమందికి కనిపియదు. ప్రెగ్నెన్సీ ఈస్ డిఫరెంట్ టు ఎవ్రీ పర్సన్ అని చెప్పిందనమాట. సో, ఎవరైతే కనిపించదు అని నాలాగా అనుకుంటారో, సో, ఇట్స్ ఓకే. మెల్లమెల్లగా మనం వెయిట్ పుట్ ఆన్ అయితాము. మెల్లమెల్లగా మన బేబీ గ్రో అయితది. అప్పుడు ఖచ్చితంగా మన బేబీ బంప్ అనేది కనిపిస్తూ ఉంటది. ఫుడ్ విషయానికొస్తే నేనైతే అన్ని ఫుడ్స్ తీసుకునేదాన్ని. డాక్టర్ చెప్పిందేంటంటే మెయిన్‌గా హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం. మనకి మధ్య మధ్యలో క్రేవింగ్స్ అయితూ ఉంటాయి గదా! సో, క్రేవింగ్స్ అప్పుడు బిర్యానీ తినడం గానీ, ఇలాంటి ఫుడ్స్ తీసుకొనుండే. కాకపోతే వన్స్ ఇన్ ఎ వైల్ తీసుకోండి. రెగ్యులర్‌గా తీసుకోకండి. రోజులో కనీసం 2 ఫ్రూట్స్ తీసుకునేలాగా చూసుకోండి. అట్లనే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. నేనైతే కోకోనట్ వాటర్ ఎక్కువ తాగుతుండే. రోజుకి ఒక్కటైనా తాగుతున్నా అనమాట. సో, అట్లనే వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోండి. ఫుడ్స్ అనేవి ఇంటర్వెల్స్‌లో ఎక్కువ తినడానికి ట్రై చేయండి. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తుండే అంటే ఆకలేసేసరికి ఎక్కువ ఒకటేసారి తింటుండే కాబట్టి ఆయాసం అయ్యేది. సో, వాట్ ఐ సజెస్ట్ ఇస్ తక్కువ తక్కువ ఫుడ్ ఎక్కువ ఇంటర్వెల్స్‌లో తీసుకోండి. అంటే ఒక 5 టైమ్స్ డేకి తీసుకోవచ్చు. అంటే మధ్యలో ఫ్రూట్స్ గానీ, నట్స్ గానీ ఇలాంటి హెల్తీ ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఎగ్స్ గానీ, మనకి ఈ చికెన్‌లో మనకి బ్రెస్ట్ పీస్ ఉంటది కదా! అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటది. సో, ఆ ఫుడ్ తీసుకునేలాగా చూడండి. సో, మెయిన్‌గా మనము ఆహ్, ఏమంటారు రైస్ అనేది ఎక్కువ గాకుండా కొద్దిగా రైస్ తీసుకొని మిగతా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం. దాల్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే గనక మన వెయిట్ కూడా కంట్రోల్‌లో ఉంటది. అట్లనే మన బేబీకి, మనకి ఫుడ్ అనేది మంచిగా ఎళ్తూ ఉంటది. టైంకి టాబ్లెట్స్ ఏసుకోవడం గూడా మర్చిపోకండి. ఇంకా ఎక్సర్‌సైజ్ విషయానికొస్తే నాకున్న దానికి నాకైతే ఏం కాంప్లికేషన్స్ లేకుండే. సో, అయినా గాని నాకు డాక్టర్ ఎక్సర్‌సైజ్ ఏమి సజెస్ట్ జేయలేదు. బట్ యాహ్! వాకింగ్ చేయమన్నారు. ఎవ్రీ మీల్ తర్వాత 15-20 మినిట్స్ వాక్ చేయమన్నారు. అట్లనే ఒకటేసారి గూడా స్ట్రెచ్‌గా వాక్ చేయొద్దని చెప్పినారు. అది నేను అబ్జర్వ్ చేసినాను. ఒక 8 మంత్స్ అలా వచ్చినప్పుడు మనకి బేబీ బంప్ పెద్దగా ఉంటది గదా! సో, ఎక్కువ గూడా ఒకటే స్ట్రెచ్‌లో మనం ఒక 1 అవర్ అట్లా వాక్ చేసినామంటే ఆయాసం వస్తూ ఉంటది. అందుకే డాక్టర్స్ ఏమంటారంటే, ఎవ్రీ మీల్ తర్వాత ఒక 15-20 మినిట్స్ అలా వాక్ చేస్తే సరిపోతది. ఎక్కువ గూడా స్ట్రెయిన్ అవ్వద్దు. యెస్ కొంతమంది ఎక్సర్‌సైజ్ కూడా సజెస్ట్ చేస్తారు. సో, ఇఫ్ యువర్ డాక్టర్ ఈస్ సజెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ ఫాలో యువర్ డాక్టర్ అనమాట. అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్ అనమాట. పర్సన్ టు పర్సన్, ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ చాలా డిఫరెంట్ ఉంటది. ఎప్పుడు గూడా కంపేర్ మాత్రం అస్సలు చేయకండి. కంపారిజన్ చేయడం వల్ల ఇంకెక్కువ డిప్రెషన్ అయితాము. అలానే ఇంకెక్కువ ఏమంటారు డిస్టర్బెన్స్ గూడా అయితూ ఉంటది. సో, ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ ఎనీ అదర్ ప్రెగ్నెంట్ వుమెన్. మీ ప్రెగ్నెన్సీ డిఫరెంట్ ఉంటది. మీరు హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. మీ సరౌండింగ్స్ హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ గూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారనమాట. వెన్ ఎ ప్రెగ్నెంట్ వుమెన్ షుడ్ బి హ్యాపీ అంటే పక్కనున్న ఫ్యామిలీ సరౌండింగ్స్ గూడా హ్యాపీగా మనకి ఆ హ్యాపీ ఎన్వైర్న్‌మెంట్ ఇయ్యడం గూడా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. థర్డ్ మంత్ అంటే 12థ్ వీక్ అప్పుడు మనకి ఎన్‌టీ స్కాన్ ఉంటది. విచ్ డిఫైన్స్ బేబీ ఎట్లుంది, గ్రోత్ ఎట్లా అయితుంది ఇవన్నీ గూడా తెలుస్తదనమాట. ఫిఫ్త్ మంత్‌లో టిఫా స్కాన్ ఉంటది. ఆ తర్వాత సిక్స్త్ మంత్ తర్వాత సెవెంత్ మంత్‌లో గ్రోత్ స్కాన్ ఉంటది. ఆ తర్వాత గూడా 2, 3 టైమ్స్ గ్రోత్ స్కాన్ జరుగుతూ ఉంటది ఎవ్రీ మంత్. అట్లనే మనకి డాక్టర్ చెకప్స్ అంటే డాక్టర్ విజిట్స్ ఉంటది. ఇనీషియల్‌గా అయితే 4 వీక్స్‌కొకసారి. ఆ తర్వాత థర్డ్ ట్రైమిస్టర్‌లో మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ వీక్ రమ్మని చెప్తూ ఉంటారనమాట. సో, ప్లీజ్ ఫాలో యువర్ డాక్టర్. అట్లనే థర్డ్ ట్రైమిస్టర్‌లో మాత్రం మనకి బేబీ కిక్స్ అనేవి కౌంట్ చేయమంటారు. అట్‌లీస్ట్ డేలో 8-10 ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో, ఇవన్నీ గూడా చెక్ జేసుకోండి. ప్లీజ్ లిసన్ టు యువర్ డాక్టర్ అనమాట. ఏదున్నా డాక్టర్‌ని అడగండి. డాక్టర్ సలహా తీసుకోండి. యెస్ మనకి మదర్ ఇన్‌స్టింక్ట్స్ అనేవి కొన్ని ఒస్తాయి. అవి గూడా మనం వినాలి. బట్ మొత్తం మనం దాని మీదే బ్లైండ్‌గా ఉండగూడదు. ఏ చిన్నదున్నా గానీ డాక్టర్‌కి చెప్పండి. డాక్టర్‌తో షేర్ జేసుకోండి. డాక్టర్స్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ ఔట్ అనమాట. సో, ప్రెగ్నెన్సీ అనేది చాలా సేఫ్‌గా జరగాలి అంటే ప్లీజ్ మదర్స్ అందరూ హ్యాపీగా ఉండండి. ఏది గూడా మైండ్‌లో బెట్టుకోకండి. ఏమైనా డీవియేషన్స్ ఉంటే, రెస్ట్‌లెస్‌నెస్ ఉన్నా, ఏదున్నా గానీ ప్లీజ్ గివ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్ అండ్ ద బేబీ. బేబీయే అని మొత్తం అనుకోకండి. మీరు హెల్తీగా ఉంటేనే బేబీ కూడా లోపల హెల్తీగా, హ్యాపీగా గూడా ఉంటది. సో, నేను గూడా అదే జేసేదాన్ని. నా మైండ్‌లో ఎప్పుడైనా నెగెటివ్ థాట్స్ వస్తే గనక డీవియేట్ జేసుకునేదాన్ని. ఐ యూజ్డ్ టు ఆల్వేస్ థింక్ లేదు లేదు నేను అలా సాడ్‌గా ఉంటే బేబీ గూడా మైట్
గెట్ ఎఫెక్టెడ్ అని. సో ఐ యూస్ టు ఆల్వేస్ కీప్ మై సెల్ఫ్ బిజీ పెయింటింగ్ చేయడం కానీ, లేకపోతే నా వీడియోస్ గురించి ఎలా బెటర్మెంట్ ఉండాలి, ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏదో రకంగా ఆలోచిస్తూ ఉండే. అండ్ నేను ఒకటి చేయంది ఏంటంటే ట్రిప్స్కి అలా వెళ్ళలేదు. ఇఫ్ డాక్టర్ సజెస్ట్ యూ అండ్ ఇట్స్ సేఫ్ అంటే ప్లీజ్ గో అవుట్, బయటికి వెళ్ళి ప్లీజ్ హ్యావ్ లంచ్, డిన్నర్ విత్ యువర్ పార్ట్నర్, విత్ యువర్ లవ్డ్ వన్స్, విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, విచ్ విల్ యాక్చువల్లీ మేక్ యువర్ మైండ్ ఫ్రెష్ అనమాట, పాజిటివ్గా ఉంటుంది. నేను ఒక్కొక్కసారి చేయకపోయేదాన్ని. ఐ యూస్ టు లైక్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్, అంటే ఒక చిన్న భయంతో ఆ షెల్లోనే ఉండిపోయేదాన్ని. అంటే బేబీకి ఏం అవ్వకూడదు, ఇది అది అని ఆలోచిస్తూ ఉండే. బట్ మీరు ఖచ్చితంగా ఇఫ్ డాక్టర్స్ సేస్ ఇట్స్ సేఫ్, ప్లీజ్ గో అవుట్, go for trips if only in the second trimester, not in first and third. సో అదనమాట. సో నా ప్రెగ్నెన్సీ మాత్రం చాలా సేఫ్గా, హెల్దీగా, హ్యాపీగా జరిగిపోయిందనమాట. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండే. బై గాడ్స్ గ్రేస్ స్కాన్స్ అన్నీ కూడా ప్రాపర్గా వస్తున్నాయి అనమాట. లోపల బేబీ కూడా హెల్దీగా ఉండే, అంతా మంచిగా జరిగిపోయింది. ఇదంతా మంచిగా జరిగిపోయింది కదా, డెలివరీ కూడా మంచిగా జరిగిపోతుందేమో, అంత స్మూత్గా అయిపోతుందేమో అనుకున్నా. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి లాగా అయిందనమాట నా డెలివరీ స్టోరీ అయితే. నా డెలివరీ స్టోరీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, నేను ఏమనుకుంటే ఏమైంది, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఈ వీడియో చాలా లెందీ అయిపోతుంది. లెందీ ఉంటే ప్రాబ్లం ఏం తెలుసా, జనాలు ఎవరు చూడరు అనమాట. అందుకే నేను చెప్పేది చాలా మందికి రీచ్ అయితేనే కదా చాలా మందికి హెల్ప్ అవుతుంది, అట్లనే నాకు కూడా హెల్ప్ అవుతుందని హ్యాపీగా ఉంటుంది. సో అందుకే నేను సపరేట్ వీడియో చేస్తాను. నా డెలివరీ స్టోరీ అనేది, నేను నార్మల్ అయిందా, సి సెక్షన్ అయిందా, ఏమైంది, అట్లనే ఏం జరిగింది, ఎందుకు అలా అవ్వాల్సి వచ్చింది, డాక్టర్స్ ఏమన్నారు, నేను ఎలాంటి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. తప్పకుండా నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మరి నచ్చుతున్నాయో లేదో కామెంట్స్ అయితే చెప్పండి. ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ కోసం కానీ, లేదా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి డౌట్స్ కానీ ఉంటే నాకు తోచిన నాలెడ్జ్ నేను షేర్ చేసుకోవడానికి చూస్తాను అనమాట. తప్పకుండా కామెంట్స్లో అయితే ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి. అట్లనే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. బ్యాటరీ కూడా లో అని చూపిస్తుంది. ఓకే, ఎనీవే, బాయ్, టేక్ కేర్.